హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో వెజ్ మంచూరియా చేసేద్దాం. స్ట్రీట్ స్టైల్లో చేసే వెజ్ మంచూరియాని ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా చేస్తే అచ్చంగా బయట తింటే ఏ రుచి వస్తే వస్తుందో అదే రుచి వస్తుంది. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 3 కప్పుల తురుముకున్న క్యాబేజీని వేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి. అరకప్పు క్యారెట్ తురుము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని నీళ్లు కలపకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. తురుముకున్న క్యాబేజీని వేసుకున్నాం కదా, దాంట్లో ఉన్న నీటితోటే ఇవన్నీ కలిసిపోతాయి. అలాగే మైదా పిండికి కూడా మనం ఇంతని కొలత ఏమీ లేదండి. మీకు ఈ విధంగా ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తయారైన ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మంచూరియన్ బాల్స్ లాగా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని వేయించుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని మనం తయారు చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. మనం పెట్టిన నూనెకి సరిపడా బాల్స్ని వేసుకోవాలి. వేసుకుని వీటిని వేసి వెంటనే గరిటెతో కదిపేయకుండా వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. అప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు సరిగ్గా వేగకుండా అటు ఇటు తిప్పితే కనుక అవి చిదురైపోతాయండి, ఉండల్లాగా ఉండవు. ఫస్ట్ నూనె పెట్టుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు వేయించుకోవాలి. చూడండి, ఇవి బాగా క్రిస్పీగా ఉండాలి. మెత్తగా ఉన్నప్పుడు తీస్తే సాసుల్లో వేసినప్పుడు చిదురైపోతాయి. ఇలా వేగిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా మీరు తయారు చేసుకున్న మిశ్రమం అంతా కూడా బాల్స్ లాగా చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మరలా వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగుని వేసుకుని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సన్నని ఉల్లి తరుగుని వేసుకుని వేగనివ్వాలి. కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి. ఇది చైనీస్ వంటకం కాబట్టి కొంచెం పచ్చిగానే ఉంటాయి. ఇవి ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన చిటికిన వేలు సైజ్ అంతా గ్లాస్ తోటి నీళ్లను వేసేసుకోవాలి. అంటే బాగా చిన్న గ్లాస్ ఉంటే చిన్న గ్లాసు నీళ్లను వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ కానీ వేసుకోవాలి. ఇలా ఈ సాస్లన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పంచదార వేస్తే రుచి చాలా బాగుంటుందండి. దీంట్లోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ వాటర్లో బాగా కలిసేలాగా ఈ సాస్లన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి. ఇవి ఇలా కలిసిన తర్వాత కొద్దిగా చిక్కగా అయినట్లు అనిపిస్తుందండి. అప్పుడు మనం వేయించుకుని పక్కన ఉంచుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని వేసుకోవాలి. ఇలా మంచూరియన్ బాల్స్ వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకుంటే కొద్దిసేపటికి ఈ విధంగా డ్రై అయిపోతుందండి. అంటే 1 మినిట్ లేదా 2 మినిట్స్ సరిపోతుంది. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన సాసులు నేను ఇక్కడ 16 మంచూరియన్ బాల్స్కి సరిపడా చేసి చూపించానండి. మీరు ఎన్ని వేయించుకుంటే అన్ని వేయించేసుకుని ఒక 16 చొప్పున తీసుకుని నేను సాసులు చూపించాను కదా, ఈ విధంగా వేసుకుని మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. నేను ఇక్కడ చూపించిన విధంగా కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఇంట్లో చేసుకోవచ్చు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.